జై శ్రీమన్నారాయణ. సుదర్శన్ వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. కమర్షియల్ ఏరియాస్ ఉంటాయి కదా, కొన్ని కాంప్లెక్స్లు కానీ చిన్న చిన్న షాపులు పెట్టుకున్నప్పుడు షట్టర్ సైటింగ్ కానీ అట్లా చేస్తూ ఉంటారు. ఇటీవలేం కాదు, సంవత్సరం అవుతుంది గుంటూరు జిల్లా ఒక ప్రాంతంలో కమర్షియల్ రెసిడెన్షియల్కి ప్లాన్ ఇచ్చినప్పుడు గేట్లు పెట్టుకోవాలంటే వాళ్ళకుండే ఎన్విరాన్మెంట్ ప్రకారంగా వాళ్ళకుండే రోడ్ల ప్రకారంగా లారీలు వచ్చి మెటీరియల్ అన్లోడ్ చేయడానికి కానీ ఇట్లాంటి వాటికి కావాలి అంటే ఇబ్బంది అవుతుంది. కొంతమందికి ఆ చిన్న రోడ్లు మెటీరియల్ అన్లోడ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సో దానికి ఇక్కడ ఉండేటువంటి వీళ్ళ ఆలోచన ప్రకారంగా గేట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే ఇవన్నీ ఇట్లా నెట్టండి మేస్త్రి గారు, దూరం నుంచి దగ్గర కాదు, మొత్తం దానికి ఇంటర్ కనెక్షన్ చేసి మొత్తం 8 ఫోల్డింగ్స్ 8-12 దాకా వస్తాయి. మొత్తం ఫోల్డింగ్స్ డోర్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా నీట్గా చూస్తున్నారు కదా. చక్కగా మనకు పెద్ద ఏరియాలో కూడా మనకు ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు లారీ కానీ ఆటో కానీ డైరెక్ట్గా లోపలికి వెళ్తాయి. సేమ్ ఇక్కడ కూడా జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక వేరే మోడల్ ఫోల్డింగ్ గారు. ఇది మనకు కష్టం లేవటం, కొంచెం బరువుగా ఉంటుంది కదా. ఇది పైకెత్తండి ఒకసారి మేస్త్రి గారు. ఇది ఒక రకమైన ఫోల్డింగ్ డోర్ చూసారా, వెరైటీ. దీని మీద ఏమవుతుంటే డైరెక్ట్ వీళ్ళది కూల్ డ్రింక్ షాప్ కాబట్టి కేసెస్ డైరెక్ట్గా లోడ్ దీని మీద వేస్తారు. ఇక్కడ నుంచి ప్యాలెట్ పెట్టారు, వుడెన్ ప్యాలెట్లోంచి వెళ్తాయి. అట్లా సేమ్ ఇది కూడాను ఇక్కడ చూసారు లేదో, మనకు ఆటో వస్తుంది, ఆటో నుంచి దీని మీద లోడ్ చేస్తే ఇట్లా ప్యాలెట్లోంచి వాళ్ళు లోపలికి లాగేసుకుంటారు, కేసు డైరెక్ట్ లాగుతారు. అట్లాగే మొన్న ఇటీవల కూడా ఒక చోట హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల కంపెనీకి కూడాను వాళ్ళు షట్టర్ వేసుకుంటారంటే ఇట్లాగే చేశాను దానికి కూడా. కాకపోతే వాస్తు ప్రకారంగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనివల్ల ఆ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ అవుతాయి. గేట్లో కూడాను వసతి ఉంటుంది, శాస్త్రం ఉంటుంది. యజమానికి చివరికి దీనివల్ల ఇబ్బంది లేకుండా వాళ్ళ మెటీరియల్స్కి లోడింగ్ అన్లోడింగ్కి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. కాబట్టి ఇంటికి వేయాల్సినటువంటి ప్రహరీ గేట్ అనేది ఆ విధంగానే పెట్టాలి అనేది కాదు. మొత్తం ఫుల్ లెంత్ ఓపెన్ చేశాను నేను, ఆ చివరి నుంచి చివరకు మొత్తం గేట్స్ పెట్టి ఓపెన్ చేస్తున్నాము. ఆ దిక్కు ప్రకారంగా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా, బిజినెస్కి ఆటంకాలు లేకుండా ముందుకు కదులుతాయి. జై శ్రీమన్నారాయణ. చాలామంది మనకు కామెంట్స్ చేస్తూనే ఉంటారు, యూట్యూబ్లో చూస్తూనే ఉండండి, అట్లాగే వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ మెసేజ్లు పెడుతుంటారు. మీరు విజయవాడ ఎప్పుడు వస్తారు, గుంటూరు ఎప్పుడు వస్తారు, లేదంటే ఒంగోలు వస్తున్నారా లేదంటే శ్రీకాకుళం ఎప్పుడు వస్తారని చాలామంది అడుగుతుంటారు. అన్ని ప్రాంతాలకి వస్తూనే ఉంటాం. మీరు ముందుగా చేయవలసింది మన ఆఫీస్ నెంబర్ 7093334559కి మీరు వాట్సాప్ చేయటం కానీ లేదంటే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.